హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఇప్పుడు మనం శనగపిండితో బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. హాఫ్ కప్ శనగపిండి, పసుపు కొంచెం, కారం హాఫ్ స్పూన్, టేస్ట్కి సరిపడ సాల్ట్, వాము హాఫ్ స్పూన్, సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. 1 కప్పు వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలపండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనె వేడైంది కదా, శనగపిండి బ్యాటర్ని మనం కలిపి పెట్టుకున్నది ఆ ప్యాన్లో వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా చేయండి. ఇదిగోండి, థిక్గా ఉంది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. 1/4 కప్పు బొంబాయి రవ్వ, అంటే మనం ఉప్మా చేసుకుంటాం చూడండి, ఆ రవ్వ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసే విధంగా. కొంచెం చల్లారిన తర్వాత 1 కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా చేయండి. ఆ గోధుమ పిండి మీకు సరిపోలేదనుకోండి, ఇంకా కొంచెం వేసుకొని కూడా ఈ విధంగా కలుపుకోవచ్చు. కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకొని చపాతీలాగా చేసుకోండి. ఎప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్లా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకోండి. ఇదిగోండి, ఈ మందంగా ఉంటే సరిపోతుంది. రౌండ్ షేప్లో ఉండేది ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా సర్కిల్స్ చేసుకోండి. ఇదే విధంగా అన్నీ తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇలా కాదు మనం మామూలుగా చేసుకోవచ్చు అంటే కూడా పూరీలు చేసుకుంటాం చూడండి, నార్మల్గా అలా తయారు చేసి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని పూరి కాల్చుకోవాలండి. చూడండి ఎంత బాగా పొంగుతుందో, చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ పూరీలు రాజ్మా కూర, శనగల కూర, టమోటా కూరతో చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఈ పూరీలు కాల్చేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చామనుకోండి, నూనె అస్సలు పీల్చదు, బాగా పొంగుతాయి కూడా అండి. ఒక స్ట్రైనర్తో తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటాయి. అంతేనండి, ఎంతో రుచిగా సాఫ్ట్గా ఉండే శనగపిండితో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాం కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.